హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. గోపీచంద్ ఈ పేరు చెప్పిన వెంటనే మ్యాచో స్టార్గా చాలా చాలా మంచి అంటే ఒక యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండే హీరో అందరికీ గుర్తొస్తాడు. ఓకే, ఇది చాలా బాగుంది కాదంటలేదు. అప్పుడెప్పుడు తొలివెలపు మూవీ ఫస్ట్ మూవీగా వచ్చింది గోపీచంద్. ఆ తరువాత తను విలన్గా కూడా చేసి ఇలా కూడా చేయగలను, ఇలా కూడా పర్ఫార్మెన్స్లో అద్దరగొట్టగలను నిరూపించుకున్నారు. దాంతో ఆ తరువాత గోపీచంద్కి సోసోగాండ్ మూవీలే ఉన్నాయి. అంత సూపర్ డూపర్ హిట్ టాకులు తెచ్చుకున్న మూవీలు అయితే మాత్రం లేవు. అయితే కొన్నేళ్లుగా హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా గోపీచంద్కి 2 అక్షరాల పేర్లు కూడా చాలా వరకు కలిసి వచ్చాయని చెప్పొచ్చు. అవన్నీ కూడా దాదాపు హిట్ టాక్ను సొంతం చేసుకున్నాయి. లక్ష్యం కానీ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఈ లైన్లో ఉన్న సినిమాల పేర్లు. ఈ సినిమాలన్నీ కూడా దాదాపుగా తనవి హిట్ అవుతూ వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా గోపీచంద్కి హిట్లు అయితే లేవు, కానీ ఆయన ఆశించిన కమర్షియల్ సక్సెస్ మాత్రం తను అందుకోలేకపోతున్నాడు. మరి అతని ఫిల్మోగ్రఫీ మనం ఒక్కసారి గమనిస్తే కనుక తనకు అవకాశాలు ఇస్తున్నటువంటి డైరెక్టర్లపై ఈ హీరో ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాడేమో అనేటువంటి టాక్ కూడా వినబడుతోంది. ఎందుకంటే రీసెంట్గా విశ్వం, మళ్ళీ నేను చెప్పినట్టు 2 అక్షరాల పేరే, ఆ సెంటిమెంట్తో కూడా ముందుకెళ్ళింది ఈ సినిమా. అయితే ఈ సినిమా చేశాక ఉన్నంతలో అతని అంటే గోపీచంద్ ఎంపికైతే మాత్రం కరెక్ట్ అయిందే అని చెప్పచ్చు. ఎందుకంటే గోపీచంద్ ఈ శ్రీను వైట్ల కూడా గతంలో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ఎన్నో అందించారు. ఇదే నేపథ్యంలో ఒక కన్ఫ్యూజన్ కామెడీ, చాలా మంది కామెడీ ఆర్టిస్టులను పెట్టి ఒక డిఫరెంట్ స్టోరీని డిఫరెంట్ టైప్లో తెరకెక్కించడం శ్రీను వైట్లకి చాలా సాధ్యమయ్యేటువంటి పని. అలా చేసినటువంటి శ్రీను వైట్లతో చేశాడు ఆ సినిమా. బట్ అంటే తను చూస్ చేసుకోవడం కరెక్టే, కానీ మంచి ఆకలి మీద ఉన్నటువంటి అప్పట్లో శ్రీను వైట్ల ఒక మంచి సాలిడ్ కథ రాసుకుని ఉంటాడని కూడా నమ్మేశాడు. అంటే శ్రీను వైట్ల ఎలా చెప్తే గోపీచంద్ అలా నటించాడు అనే విషయం ఆ సినిమా చూసిన తర్వాత మనకి ఎవరికైనా అర్థమైపోతుంది. సరే, రిజల్ట్ అయితే మనకు తెలిసిందే. అంతకంటే ముందు తను మళ్ళీ 2 అక్షరాల పేరుతోనే భీమా అనేటువంటి సినిమా చేశాడు. మరి ఆ స్టోరీ అలాగే ఎంచుకోవడం కూడా కరెక్టే అని కూడా చెప్పచ్చు. ఆ మూవీ చూస్తే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్కు తగ్గట్టుగానే కథని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు గోపీచంద్. ఈసారి కూడా మళ్ళీ డైరెక్టర్నే నమ్ముకున్నాడు. శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు, కానీ సినిమాలోని ఓ బ్లాక్ ఒకటి తేడా కొడుతుందనే అనుమానం మాత్రం ఉండనే ఉంది. ఆ అనుమానమే నిజమైపోయింది. సరే, ఇక ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే అంతకంటే ముందు వచ్చిన రామబాణం సినిమా విషయంలో కూడా పూర్తిగా డైరెక్టర్ చేతిలోనే తనని తాను పెట్టుకున్నాడు. అండ్ తను ఎలా మలచాలో ఏం చేయాలో డైరెక్టర్నే పూర్తి స్థాయిలో నమ్మేశాడు. అక్కడ కూడా నమ్మి మునిగిపోయాడు. ఇక సినిమా చాలా దారుణంగా ఉందనేటువంటి విషయం తెలిసి కూడా డైరెక్టర్ ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేస్తాడని ప్రతిసారి ఆశపడుతూ తన కెరీర్ని వక్రమార్గం పట్టించేస్తున్నాడని చెప్పచ్చు. సగం షూటింగ్ పూర్తి అయ్యేసరికి విషయం పూర్తిగా అర్థమైపోయింది తనకి. మరి ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళిపోవాలా? సో ఇలా ఈ కన్ఫ్యూజన్లో తను ముందుకే వెళ్ళాడు. ఫ్లాప్ను కోరి మరీ తెచ్చుకున్నాడు. ఇక అంతకుముందు పక్కా కమర్షియల్. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. మారుతి, ఇప్పుడు ప్రభాసం డైరెక్ట్ చేస్తున్న ఆ మారుతి మీద కూడా విపరీతంగా నమ్మకం పెట్టుకున్నాడు. మారుతి కూడా ఎవరి నమ్మకాన్ని ఇప్పటివరకు ఒమ్ము చెయ్యలేదు. కానీ ఒక మంచి బ్యానర్ మారుతిపై ఉన్నటువంటి అతి నమ్మకంతో కళ్ళు మూసుకుని మరి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసేశాడు గోపీచంద్. మళ్ళీ బోల్తా పడ్డాడు. ఇలా ప్రతిసారి గోపీచంద్ డైరెక్టర్స్ని ఎక్కువగా నమ్ముతున్నాడా, వాళ్ళ నమ్మకంతోనే కథలు ఓకే చేస్తూ వస్తున్నాడు గోపీచంద్. కానీ ఏ డైరెక్టర్ కూడా గోపీచంద్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు సంకల్ప్ రెడ్డి వంతు వచ్చింది. సంకల్ప్ రెడ్డి తెలుసు కదా, అద్భుతమైనటువంటి ఘజీ అనేటువంటి మూవీని తెరకెక్కించిన వ్యక్తి. ఒక సూపర్ డూపర్ హిట్ మూవీ, అండ్ ఆ తర్వాత కూడా మంచి మూవీస్ తీశాడు. మరి ఇతనైనా గోపీచంద్ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకుంటాడా? అండ్ ఏం జరగబోతోంది? గోపీచంద్ తను నమ్ముతున్న డైరెక్టర్లని ఖచ్చితంగా వాళ్ళు తనని పక్క ట్రాక్ పట్టిస్తున్నా కూడా తన ట్రాక్ సరైన దారిలో ఈసారి సంకల్ప్ రెడ్డితో అయినా వీళ్ళు అంటే గోపీచంద్ దారిలోకి వస్తాడా, ఒక హిట్ అయితే కొడతాడా అని అటు గోపీచంద్ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే సినీ లవర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. సంకల్ప్ రెడ్డి అయితే మాత్రం సక్సెస్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. చూద్దాం గోపీచంద్ ఫేట్ ఈసారినే తిరుగుతుందేమో.